వాళ్ళు ఎవరు లేనప్పుడు వచ్చిరనుకో ఆల్రెడీ 10 మంది ఉన్నప్పుడే మార్కింగ్ పెట్టరు అని చెప్పి పెయింట్ డబ్బా తీసుకొని మార్కింగ్ మీరు డీటెయిల్స్ అన్ని ఇస్తాం మేము. మీరు ఒకసారి మాట్లాడండి. సంపాదిస్తాము ఆడియో గారితో మాకు ఒక పోలాలి క్లారిఫికేషన్ కావాలి అప్పుడు మీకు సహకరిస్తాం. మీకు తెలియదు అంటారు సార్, మీకు పై అధికారి ఎవరు సార్ ఇట్లా వెళ్తే ఇట్లా అంటారు సార్ వీళ్ళు, మరి వాళ్ళ ఏదో నష్టపరిహారం చెప్తే వాళ్ళే తెచ్చిస్తారా? వాళ్ళ మీ సార్ బాధ మా బాధ ఇంటలేదు ఎందుకన్నా 100 కుటుంబాలనా? 100 కుటుంబాల కోసం ఒక్కసారి అధికారం రాలా మేడం? మీరు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు మీరు ఒకసారి రండి సార్ అని చెప్పి మాట్లాడండి. ఇంత 100 కుటుంబాలు అంటే లెక్క లేకుండా ఇప్పుడు ఆర్టీఓ గారికి అయినా ఇంతమంది లెక్కలేదు. మరి ఇప్పుడు ఇట్లా అట్లనే ఉంది మేడం. ఎంఆర్ఓ గారు రావచ్చు కదా ఇక్కడికి, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంతమంది మేమే వాళ్ళ చుట్టూ తిరగాలని వాళ్ళు రారా ఇక్కడికి? గ్రామ సభ గ్రామంలో ఇళ్ళే పోతున్నాయి. గ్రామ సభ ఏమిటి మేడం? ఇల్లుంటేనే కదా గ్రామ సభ చేసేది. ఇల్లుంటేనే గ్రామ సభ నడుస్తుంది. ఇల్లే లేదు, జనాలందరూ ఊరంతా ఇచ్చిపెట్టిపోయినాక గ్రామ సభ ఏమిటి? అందరినీ కలిసి ఆర్డీఓ గారు రమ్మన్నా, ఎంఆర్ఓ గారు రమ్మన్నా, కలెక్టర్ గారు రమ్మన్నా అందరు కలిసి వస్తారండి. చెప్పండి. ఇప్పుడే రమ్మంటారు. మీరు ఏదైనా అంటే సార్ మీరు చెయ్యండి మేడం. మీరు అధికారి, మీరు ఆఫీసర్ కదా, మీరు చేస్తే మీకు కరెక్టే మేడం. మీరు న్యాయం అనిపిస్తలేదు మేడం. పల్లెటూరు కాదుగా మేడం మీరు అన్నట్టు. ఏడ గజం కొనాలి, 20,000 పైన కొనాలి మేడం. 20,000 లేదు. ఒకటే చెప్పండి సార్, అందరు పబ్లిక్ ఒకటే వాడే ప్లేస్ ఆ మీటింగ్ మీద మమ్మల్ని అందరు ఫస్ట్ పెట్టి మేము అంతా అగ్రి అయినాక మీకు సపోర్ట్ చేసినాక అప్పుడు మీరు మాకు ఎంత టైం సార్ అయ్యేది అప్పుడు బయటకు మేడం ఒక విషయం మేడం, మీరు మీ హయ్యర్ ఆఫీసర్కి మీరు చెప్పండి మేడం, డీటెయిల్స్ ఇస్తలేరని చెప్పి. మేము అందరి అభిప్రాయం ఒకటేనా?